నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత, 38 లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా. సుల్తాన్పూర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి, తల్లితో కలిసి ఎడ్ల బండిపై ప్రయాణం. ప్రభుత్వ రంగ సంస్థలను బడా బాబులకు అమ్మేశారా? మోదీ పర్యటన నేపథ్యంలో హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణికురాలి వద్ద సుమారు 38 లక్షల రూపాయల విలువ చేసి 723 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ప్రయాణికురాలిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సుల్తాన్పూర్ గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, మేయర్ పారిచాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు వంగేటి లక్ష్మారెడ్డి, అశ్విన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంకృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఈశాన సర్వ విద్యానాం విరూపాక్షో ఛమధ్యే నీలలోహితః సహ భవ సర్వాత్రిలోకేశాసతి ఘంటా శుభప్రియః ఉగ్రా కపాలిం అంధకాసురసూదనాః గంగా ధూపమాగ్రపయామీం సాక్షాత్ ప్రత్యక్ష ధూపం దర్శయామీం. ఓం ఏకాదమే త్రిస్తమే పంచదమే సప్తమే నవదమే ఏకాదశమే త్రయోదశమే పంచదశమే. ఆగదు, ఓకే చెప్పకండి అన్న. శంషాబాద్ మండలం నర్కుడ శివార్లలో రోడ్డు ప్రమాదం జరగడంతో అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాన్వాయ్ ఆపించి వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. దంపతులు ద్విచక్ర వాహనంలో వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. వారికి మెరుగైన చికిత్స కల్పించమని ఎమ్మెల్యే వైద్యాధికారులను కోరారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడిన తమకు రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యధ ఇది. తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. ఇది మన బోర్డర్ కాదు, రాక ఎత్తుకో.
మీ ప్రైవేట్ ప్లేస్ లో మీ ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చోడానికి కూడా లేదు. 10 ఏళ్ళ 20 ఏళ్ళ చచ్చేదాకా అలా కూర్చోమంటారా సార్? ఇంట్లో మమ్మల్ని కాదు ఇంట్లో కూర్చోడానికి లేదు కేసు జరుగుతున్నప్పుడు ఎవరు ఏలు సార్. నాకు ఒక్కటే సార్, ప్రస్తుతం నేనున్న ప్లేస్ గుంటూరు జ్యూరిస్డిక్షన్ లో ఉంది. చెప్పదలుచుకుంది ఏంటంటే ఛార్జ్ షీట్ చేశారా, వాళ్ళని పిలిచారా, ఇదంతా జరిగిందా, మా ప్రొసీజర్ వరకు అయిపోయింది. అర్హులైన ఎస్సీ ఎస్టీలకు PMEGP పథకం కింద రుణాలు అందించాలని జనగామ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ బ్యాంకుల వారీగా నిర్దేశిత రుణ లక్ష్యాల సాధింపులపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువులోగా సాధించాలని ఆయన వారికి సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, DRDO రామ్రెడ్డి, RBI నుండి AGM రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. This is the data which are sent by you by CPO, not మీరు ఇంక్లూడ్ చేయలేదా? స్టాప్ లోన్స్ అంటే ఏంటి? పట్టదారు ఎవరుంటే వాళ్ళకి ఇస్తాం. మూడు పట్టదారు అయితే వీళ్ళకి రివ్యూ ఉంటుంది. The last 3 years, whatever the achievements done by the banks, still what we could find that this project is the ground floors. But other areas like dam roads, agriculture infrastructure, I do not see enough to field officers except a few banks like SBI and Union Bank. Then mobilizing the proposal for dam. Bank of Baroda 24%, Central Bank of India 9%. ఏదో 28 లక్షలు అని చెప్పారు. అది టోటల్ సార్, టోటల్ 6 crores ఇన్వాల్వింగ్ గ్రాఫ్ ఇంకా తక్కువ ఉంది. 6 crores 10% కూడా చెప్పారు. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఒకరు మృతి చెందారు. కుందనపల్లికి చెందిన కాంతాల జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ దంపతులు కరీంనగర్ నుండి తమ ఊరికి వస్తుండగా కారు రాజీవ్ రహదారి పక్కన పొదల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. జగన్మోహన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య, కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో కావలి రామకృష్ణ కుమారుడైన వర్తమాన్ మౌర్య పుట్టినరోజును అంబేద్కర్ విగ్రహం ముందు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BSP జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ హాజరయ్యాడు. సూరి రమేష్, సూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
కుమారన్న ఒక్కసారి దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంగ్పేట్లోని విశ్వేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శక్త్యానందగిరి స్వామి ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, పోలీస్ గోవిందరెడ్డి, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గుడిని చక్కగా కాపాడుకోవడం, చక్కగా ఇక్కడ సదుపాయాలని భక్తులకి ఎప్పటికప్పుడు కల్పించడం, ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయడం, మెయింటెనెన్స్ అంటే ఒకటి మాట, చక్కగా ఆలయాన్ని నీట్ గా చాలా జాగ్రత్తగా శుభ్రంగా పవిత్రతని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసుకుంటాం. మనం తీసుకుంటూ పెద్దలు దర్శన గారు మరి గుడి గురించి వారి బృందం పడ్డ కష్టం మామూలు కాదు. ఈ సందర్భంలో నాకు 6 నెలలు తిరుగుతున్నాడు. ఈ డేట్ గుర్తుంటుంది. 6 months నుంచి కూడా ఈ ఆలయం పూర్తి చేయాలని చెప్పేసి వారి బృందం యాదన్న గానీ, దర్శన గానీ, అందరి పేర్లు అందరి పేర్లు అందరూ ఉన్నాయి. కృషి అంటే నిరంతరం ఏదైనా పని చాలా మంది ప్రారంభిస్తాం కానీ ఆరంభ శూరత్వం మధ్యలో ఆగిపోతాం, ముందు పోనికి ఎందుకు పోతాం. కానీ అలా కాకుండా వారు ఒక సంకల్పాన్ని తీసుకొని ఆలయం పూర్తయ్యే వరకు కూడా, ప్రతిష్ఠించే వరకు కూడా నిర్విరామంగా వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు పడ్డ శ్రమ కళ్ళారా చూసినాం. కాబట్టి తప్పకుండా ఫలితం, ఆ పుణ్యం వారు కూడా దక్కుతుంది. తప్పకుండా ఆ భగవంతుని యొక్క, దేవదేవుని యొక్క, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి కమిటీలో టీంలో అందరూ కూడా లభిస్తుందని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరొకసారి పరమాత్మ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు కలగాల, అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి మరొకసారి అందరికీ ప్రార్థిస్తూ అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడాబాబులకు అమ్మేస్తుందని ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ చౌరస్తా వద్ద వారికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హైదరాబాద్ లో ఉన్నారు. మన ఆవేదన, మన ఆలోచనలు ఆయన చేరేలాగా స్లోగన్స్ ఇవ్వాలి. వివేకానంద గారి నాయకత్వం, ఎమ్మెల్యే వివేకానంద గారి నాయకత్వం, మోదీ గారి మొండి వైఖరి, మోదీ గారి మొండి వైఖరి, మోదీ గారి మొండి వైఖరి. హమారే మాంగే, హమారే మాంగే. HMT retired employees unity, HMT retired employees unity. Settle. Anti-labor policies of the government, anti-labor policies of the central government, anti-labor policies of the central government. Inefficient corporate management, HMT local inefficient management. हमारे मांगे कैसे लेंगे,
कैसे लेंगे, कैसे लड़ेंगे, कैसे लड़ेंगे, कैसे लड़ेंगे। వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బస్సు యాత్రను విజయవంతం చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సామాజిక న్యాయబేరి బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పాత గాజువాక వస్తున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే సామాజిక న్యాయం కోరుకున్నారో, మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే సామాజిక న్యాయం కోరుకున్నారో, దాన్ని ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కదా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక న్యాయాన్ని 100 పాళ్ళు అమలు చేసే విధంగా రాష్ట్ర మంత్రివర్గం మొదలుపెట్టి 25 మంది మంత్రులు ఉంటే 17 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇవ్వటం, అలాగే 56 కార్పొరేషన్ చైర్మన్స్ ఇవ్వటం, 672 డైరెక్టర్లు ఇవ్వడం, ఇలా 13 జిల్లా చైర్పర్సన్స్ ఉంటే 7కి అంటే మోర్ దాన్ 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవ్వటం, మున్సిపల్ మేయర్స్, కార్పొరేషన్ మేయర్స్ అంటే అన్నింటిలో కూడా ఇన్నాళ్ళు ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు, కులాలు ఉన్నాయో వారికి అందరికీ కూడా ఈ రోజున సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చే విధంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ వర్గాలు ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర అవుతాయో దాన్ని తట్టుకునే లేకుండా చంద్రబాబు నాయుడు గారు రోజు కుట్రలు కుతంత్రాలు చేయడం, ఏదో ఒక బుర్ర చల్లడం, ఏదో ఒక అపవాదం చేయడం జరుగుతుంది. రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా 9 మంది రాజ్యసభ సభ్యులు మా పార్టీ ఉంటే 5కి బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు గారు గతంలో ఈనాడు కూడా ఈ రాజ్యసభ పంపిస్తారు గవర్నమెంట్. అంటే ఈనాడు ఆయన బీసీని ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చూశారు, ఓట్ బ్యాంక్గా వాడుకున్నాడు. తప్ప నుంచి వారిని ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి పట్టించుకుని పాపని పోలేదు. కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అనే విధంగా వారికి అన్ని రకాల కూడా అన్నదండలు ఇవ్వడం, ఒక విప్లవాన్ని, సామాజిక విప్లవాన్ని తీసుకురావడం, ఎవరు ఊహించిన విధంగా వారికి అగ్రపీఠ వేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఆ విషయాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియచెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఎవరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టివేత, 38 లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా. సుల్తాన్పూర్ లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చెల్లికి న్యాయం కోసం ఢిల్లీకి, తల్లితో కలిసి ఎడ్ల బండిపై ప్రయాణం. ప్రభుత్వ రంగ సంస్థలను బడా బాబులకు అమ్మేశారా? మోదీ పర్యటన నేపథ్యంలో హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల నిరసన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.